గత కొన్ని రోజులుగా విశాఖ నగరం చూస్తే పూర్తిగా అరుణ పతాకం మయమైంది. ఒక రకంగా కమ్యూనిస్టుల పాలన విశాఖలో వచ్చిందా అన్నట్టు కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే సిఐటియు మహాసభల నేపథ్యాన పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నారు. డిసెంబర్ 31 తేదీ నుంచి కార్యక్రమాలు ప్రారంభమైనప్పటికీ ముందస్తుగా సాంస్కృతిక కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించారు. ఆ క్రమంలో చూసుకుంటే ప్రకాష్ రావుతో పాటు సినీ నటి రోహిణి తదితరులు హాజరయ్యారు. ఒక రకంగా ఉద్యమ స్ఫూర్తి ఇచ్చే రైతున వారి ప్రసంగాలు కొనసాగాయి. ఇక దేశవ్యాప్తంగా చూసుకుంటే కార్మిక చట్టాల గురించి చర్చ కొనసాగుతుంది. ఈ దశలో ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్తంగా జరిగే సమ్మెకు సంబంధించిన అంశాలు కూడా ఇక్కడ చర్చకు వస్తున్నాయి. ముఖ్యంగా దేశంలోని వేరు అంశాలు ప్రధానంగా చూసుకుంటే వ్యవసాయం, పారిశ్రామిక రంగాలు, అలాగే ఇతర అంశాలకు సంబంధించిన విషయాలపై కూడా ఇక్కడ సిఐటియు మహాసభలో చర్చ జరుగుతుంది. ఇది దేశవ్యాప్తంగా ఉన్న కార్మిక వర్గాలు అలాగే సిఐటియుకి సంబంధించిన ప్రతినిధులు హాజరయ్యారు. ముఖ్యంగా చూసుకుంటే ఇటీవల నరేంద్ర మోడీ ప్రభుత్వ హయాంలో కార్మిక చట్టాలను అణచివేయడం అలాగే ఇతర అంశాలపై కూడా తీవ్ర స్థాయిలో చర్చ జరగడంతో తాజాగా జరుగుతున్న ఈ మహాసభల్లో కూడా కొన్ని తీర్మానాలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా డిసెంబర్ 4వ తేదీన అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఇక మొత్తం ఆర్కే బీచ్తో పాటు విశాఖ నగరం మొత్తం కూడా అరుణ పతాకం మయమైంది. అలాగే డిసెంబర్ 4వ తేదీన విశాఖలో వేలాది మందితో భారీ ర్యాలీ నిర్వహించడమే కాకుండా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో కూడా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడానికి సిఐటియుతో పాటు వామపక్ష పార్టీలు సిద్ధం అవుతున్నాయి. ఏదేమైనప్పటికీ విశాఖ నగరం ఒక రకంగా కార్మిక చట్టాల విషయంపై ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చలకు ఒక దిశానిర్దేశం చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. కెమెరా పర్సన్ కమాలుద్దీన్తో రామచంద్ర, ఆర్టీవీ, విశాఖపట్నం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.